హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెక్ ఇన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నేను టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ గురించి చెప్తాను. హైపోథెసిస్ అంటే పాపులేషన్ యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్నే హైపోథెసిస్ అంటాము. ఇందులో 2 టైప్స్ ఉంటుంది: నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్ అంటే మనం ఆ ప్రొసీజర్ వేరే ప్రొసీజర్ కంటే బెటర్ అని డిసైడ్ అవుతున్నాం ఒక ప్రొసీజర్ని, దాన్ని నల్ హైపోథెసిస్ అంటున్నాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఆ కంప్యూటర్ బాగా పర్ఫామ్ చేస్తుందని డిసైడ్ అవుతున్నాం మనం. అంటే P = 100% అని అనుకుంటున్నాము. అంటే ప్రాబబిలిటీ 100% ఉందని అనుకుంటున్నాం అక్కడ. నెక్స్ట్ టైప్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ అంటే అందులో లేదని చూపిస్తున్నాం. అంటే ఆ కంప్యూటర్ 100% పర్ఫామ్ చేయట్లేదని చూపిస్తున్నాం, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ అని చూపిస్తున్నాం. అంటే P ఈజ్ <100% ఆర్ P ఈజ్ <100% అని చూపిస్తున్నాం. ఇది ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఇందులో పాపులేషన్, శాంపుల్ అని ఉంటాయి. పాపులేషన్లో సబ్సెట్టే శాంపుల్. అంటే పాపులేషన్లో ఒక శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తాం మనం. పాపులేషన్ మీన్ని మ్యూతో డినోట్ చేస్తాం, శాంపుల్ మీన్ని ఎక్స్తో డినోట్ చేస్తాం. పాపులేషన్ వేరియన్స్ని σ² డినోట్ చేస్తాం, శాంపుల్ వేరియన్స్ని S² డినోట్ చేస్తాం. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మాతో డినోట్ చేస్తాం, శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ని Sతో డినోట్ చేస్తాం. టెస్టింగ్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ నల్ హైపోథెసిస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నల్ హైపోథెసిస్. అంటే ఇక్కడ ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు టూ మీన్స్ ఉన్నాయి అనుకోండి, μ1 μ2. μ1 = μ2 అని చూపిస్తున్నాం. అంటే 100% పర్ఫామ్ చేస్తుంది, రెండు ఈక్వల్ ఉన్నాయని చూపిస్తున్నాం ఇందులో. దీన్ని H0తో డినోట్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. అంటే ఇందులో ఈక్వల్ లేదని అనుకుంటున్నాం, నాట్ ఈక్వల్. μ1 > μ2, μ1 < అంటే ఇక్కడ ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉంది, ఈక్వల్ లేదంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్నట్టు కదా, అది చూపిస్తున్నాం ఇందులో. ఇట్లా నాట్ ఈక్వల్ టు అంటే ఇది 2 టైల్డ్ అంటాం. ఇది μ1 అంటే ఇటు రైట్ టైల్డ్ ఉంటే రైట్ టైల్డ్ అని అంటాం. μ2 ఎక్కువ ఉంటే లెఫ్ట్ టైల్డ్. థర్డ్ స్టెప్ వచ్చేసి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే స్టాండర్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఒకవేళ 95% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే 1.96, 5% అన్న 1.96, 90% అంటే 1.645, 10% అన్న 1.645, 98% అంటే 2.33, 99% అంటే 2.58 లేదా 1% అన్న 2.58. ఈ స్టెప్ 3 దగ్గర లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి. టోటల్ 6 టైప్ టెస్ట్లు ఉంటాయి. అందులో ఈ స్టెప్ 3 వరకు ఫస్ట్ 4 టెస్ట్కి స్టెప్ 3 వరకు కామన్ ఉంటాయి. తర్వాత స్టెప్ 4 ఇక్కడ స్టాటిక్ టెస్ట్ దగ్గర మారుతుంది, ఫార్ములా ఉంటుంది ఇక్కడ నుండి మారుతుంది. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వరకు ఈజీగా రాయొచ్చు. నల్ హైపోథెసిస్ μ1 = μ2 అని చూపిస్తున్నాం, ఆల్టర్నేటివ్ ఈక్వల్ లేదని చూపిస్తున్నాం, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈ వాల్యూస్ ద్వారా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టాటిక్ టెస్ట్, ఇక్కడ ఫార్ములా ఉంటుంది, దీంతో స్టాటిక్ టెస్ట్ చేయాలి. నెక్స్ట్ కంక్లూజన్ వచ్చేసి ఒకవేళ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాల్యూ ఎక్కువ స్టాటిక్ టెస్ట్ కంటే ఎక్కువ వస్తే అప్పుడు ఈ నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టు. ఒకవేళ స్టాటిక్ టెస్ట్ వాల్యూ ఎక్కువ వస్తే రిజెక్ట్ అయినట్టు. ఇది ప్రొసీజర్. టైప్ 1 వచ్చేసి సింగిల్ మీన్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సింగిల్ మీన్ ఫ్రమ్ లార్జ్ శాంపుల్ నుండి టైప్ 1 చేస్తారు. ఇందులో మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 35 ఫ్రమ్ నార్మల్ పాపులేషన్ విత్ స్టాండర్డ్ డీవియేషన్ σ = 5.2 హ్యావింగ్ మీన్ 15.5 టెస్ట్ హైపోథెసిస్ at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, పాపులేషన్ మీన్ 16.9, ఆల్సో ఫైండ్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఇది క్వశ్చన్ ఇచ్చి టైప్ 1లో. ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 35 అంటే శాంపుల్ ఎంత తీసుకుంటున్నారు, శాంపుల్ సైజ్ని స్మాల్ ఎంతో డినోట్ చేస్తాము. ఒకవేళ పాపులేషన్ సైజ్ అయితే క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. ఇక్కడ శాంపుల్ సైజ్ ఇచ్చారు కాబట్టి స్మాల్ ఎంతో తీసుకోవాలి. అది ఫ్రమ్ నార్మల్ పాపులేషన్ విత్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత 5.2 ఇచ్చారు. హ్యావింగ్ మీన్ మ్యూ ఎంత ఇచ్చారు, 15.5 ఇచ్చారు. నెక్స్ట్ టెస్ట్ హైపోథెసిస్ at 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అంటే మనకు తెలుసు 95% అన్నట్టు 1.96, 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మీన్ వచ్చేసి ఇది ఎక్స్, శాంపుల్ మీన్ వచ్చేసి 16.9, ఆల్సో ఫైండ్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అని టైప్ 1లో క్వశ్చన్ ఇచ్చారు.
దీని ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి. సొల్యూషన్ గివెన్ డేటా శాంపుల్ సైజ్ ఎన్ని ఇచ్చిర్రు, n ఈజ్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఎంత ఇచ్చిర్రు 5.2. నెక్స్ట్ పాపులేషన్ మీన్ మ్యూ 15.5. 5% లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అంటే 95% అన్నట్టు 1.96. ఇవి స్టాండర్డ్ వాల్యూస్ మనం నేర్చుకోవాలి ఇవి. నెక్స్ట్ శాంపుల్ మీన్ ఎక్స్ ఎంత 16.9. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కూడా కనుక్కోమన్నారు. ఇందులో వచ్చి స్టెప్ 1 రాసుకున్నాం. నల్ హైపోథెసిస్ H0 ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 15.5. నెక్స్ట్ స్టెప్ 2 ఏం రాసుకోవాలి, స్టెప్ 2 ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ H1తో డినోట్ చేస్తాం. μ1 నాట్ ఈక్వల్ టు 15.5. స్టెప్ 1 ఏం రాసుకున్నాం, నల్ హైపోథెసిస్ H0 ఈజ్ ఈక్వల్ టు మ్యూ 15.5 అని, అంటే ఇక్కడ 100% అని అనుకుంటున్నాం. ఇక్కడ అనుకుంటలేము, అంటే దానికంటే ఎక్కువ లేదా తక్కువ అని చూపిస్తున్నాం. ఇక్కడ మ్యూ గ్రేటర్ దెన్ 15.5 లేదా మ్యూ లెస్ దెన్ 15.5 అని చూపిస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఇది లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ ఆల్ఫాతో డినోట్ చేస్తాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 95% అని ఇచ్చిర్రు. క్వశ్చన్లు ఎక్కడ ఇచ్చిర్రు 5%. 5% అన్నా 95% అన్నా ఒకటే. 5% 95% అని ఇచ్చిర్రు. 94% అంటే 1.96. నెక్స్ట్ స్టెప్ 4 స్టాటిక్ టెస్ట్. ఇక్కడనే అన్ని టైప్స్లో మారుతుంది. స్టాటిక్ టెస్ట్ అన్ని ఫార్ములాస్ ఇక్కడ చేంజ్ ఉంటాయి. దీన్ని జెడ్తో మాడ్ జెడ్తో డినోట్ చేస్తాం. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఆఫ్ n. ఇక్కడ ఎక్స్ అంటే 16.9 మైనస్ మ్యూ అంటే 15.5 బై 5.2 బై రూట్ ఆఫ్ 35. 35 అంటే ఇక్కడ n 35, మ్యూ 15.5, ఇక్కడ ఎక్స్ 16.9, ఇంకా సిగ్మా 5.2. ఇవన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సిలో చేయాలి. 16.5 మైనస్ 15.5 డివైడెడ్ బై 5.2 బై రూట్ ఆఫ్ 35. 1.13 వచ్చింది ఆన్సర్. 1.137 వచ్చింది. అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత 1.96. స్టాటిక్ టెస్ట్లో జెడ్ ఎంత వచ్చింది 1.137 వచ్చింది. అంటే ఏది ఎక్కువ ఉంది 1.96 ఎక్కువ ఉంది కదా. కంక్లూజన్లో ఈ స్టెప్ రాయాలి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టు. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కంటే ఈ స్టాటిక్ టెస్ట్లో ఎక్కువ వస్తే నల్ హైపోథెసిస్ రిజెక్ట్ అయినట్టు. స్టెప్ 5 ఏం రాయొచ్చు అంటే కంక్లూజన్ అని పెట్టి mod z లెస్ దాన్ z ఆల్ఫా బై 2. z ఆల్ఫా బై 2 అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, అంటే ఇక్కడ నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టు. H0 ఈజ్ యాక్సెప్టెడ్. అంటే స్టెప్ 3లో మనకు ఆన్సర్ ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ అయినట్టు. స్టెప్ 4లో స్టాటిక్ టెస్ట్లో ఎక్కువ వస్తే రిజెక్ట్ అయినట్టు నల్ హైపోథెసిస్. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏం అడిగారు, ఇంకా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కూడా కనుక్కోమన్నారు. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎట్లా కనుక్కుంటామంటే ఎక్స్ బార్ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 ఇంటూ సిగ్మా బై రూట్ ఆఫ్ n ఈజ్ లెస్ దాన్ మ్యూ. మ్యూ అంటే మీన్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ బార్ ప్లస్ జెడ్ ఆల్ఫా బై 2 ఇంటూ సిగ్మా బై రూట్ ఆఫ్ n. ఇక్కడ సేమ్ ఈ యొక్క ఫామ్లో నేర్చుకుంటే అయిపోతుంది. ఎక్స్ బార్ మైనస్ జెడ్ ఆల్ఫా బై 2 ఇంటూ సిగ్మా బై n ఈజ్ గ్రేటర్ దెన్ లెస్ దాన్ మ్యూ లెస్ దాన్ ఎక్స్ బార్ ప్లస్ జెడ్ ఆల్ఫా బై 2 ఇంటూ సిగ్మా బై రూట్ ఆఫ్ n. ఇక్కడ మైనస్ అనుకుంటున్నాం, ఇక్కడ ప్లస్ అనుకుంటున్నాం, అంతే. ఇది కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. ఇది ఏం రాయని అవసరం లేదు. ఎక్స్ మీన్ ఎంత ఉంది ఇక్కడ 16.9 మైనస్
జెడ్ ఆఫ్ ఆల్ఫా బై 2 అంటే 1.96. 1.96 ఇంటూ సిగ్మా ఎంత స్టాండర్డ్ డీవియేషన్ 5.2. 5.2 బై రూట్ ఆఫ్ 35 is less than mu. Mu is than 16.9 plus 1.96 into 5.2 by root of 35. ఇది టైప్ 1 అంటే సింగిల్ మీన్ కనుక్కోవడం అనమాట. అంటే లార్జ్ శాంపుల్ నుండి ఒక సింగిల్ మీన్. మనకి గివెన్ డేటాలో ఖాళీ మీన్, శాంపుల్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ అండ్ ఇది లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవి మాత్రమే ఇస్తే అప్పుడు టైప్ 1 అని గుర్తుపెట్టుకోండి. అంటే ఖాళీ మీన్స్, సింగిల్ మీన్స్ ఇస్తారు. సింగిల్ అంటే ఒక శాంపుల్ ఒకటే మీన్, ఒక పాపులేషన్ ఒకటే మీన్, శాంపుల్ సైజ్ ఇచ్చారు. ఇవి మాత్రమే ఇస్తే టైప్ 1 అని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా వచ్చేసి ఇది చేంజ్ అవుతుంది స్టాటిక్ టెస్ట్ దగ్గర. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఆఫ్ ఎన్, ఈ ఒక్క ఫార్ములా చేంజ్ ఉంటుంది అన్ని టెస్ట్లకి. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. స్టెప్ 1 నల్ హైపోథెసిస్, స్టెప్ 2 ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, స్టెప్ 3 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, స్టెప్ 4 స్టాటిక్ టెస్ట్, స్టెప్ 5 కంక్లూజన్. ఈ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్ని క్వశ్చన్స్కి అడిగారు. ఒకవేళ క్వశ్చన్స్లో మెన్షన్ చేస్తే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కనుక్కోమని అడిగితే అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ టైప్ 2 వచ్చేసి 2 మీన్స్ టెస్ట్ ఫర్ 2 ఈక్వల్ మీన్స్కి ఈ టైప్ 2 యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ x1 x2 ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటెలిజెంట్ టెస్ట్ ఆఫ్ 2 గ్రూప్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. టెస్ట్ ద డాటా ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. గర్ల్స్ x1 మైనస్ 84, s1 10, n1 121, బాయ్స్ x2 81, s2 12, n2 81. ఇది క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడ x1 x2 అంటే ఏంటి? మీన్స్ ఆఫ్ శాంపుల్ మీన్స్ ఇవి. s1 s2 అంటే ఇవి స్టాండర్డ్ డీవియేషన్ శాంపుల్వి. n1 n2 శాంపుల్ సైజ్ ఇవి. ఇది ఎట్లా రాయాలంటే స్టెప్ 1 ఇందాకలాగానే నల్ హైపోథెసిస్ h0 ఈజ్ ఈక్వల్ టు μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 అని రాసుకోవాలి. స్టెప్ 2 ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, దీన్ని h1 తో డినోట్ చేస్తాం. μ1 ఈజ్ నాట్ ఈక్వల్ టు μ2 అని రాసుకోవాలి. అంటే μ1 ఈజ్ గ్రేటర్ దెన్ μ2, μ1 ఈజ్ లెస్ దెన్ μ2 ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3 క్వశ్చన్లు ఇచ్చారు. ఎంత? 5% లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. 5% అంటే 95% అన్న 5% అన్న ఒకటే, అంటే 1.96. స్టెప్ 3 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఆల్ఫా 95% ఇచ్చారు, అంటే 1.96. నెక్స్ట్ స్టెప్ 4 స్టాటిక్ టెస్ట్. అంటే z mod z ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x2 బై రూట్ ఆఫ్ s1 స్క్వేర్ బై n1 ప్లస్ s2 స్క్వేర్ బై n2. ఈ ఫార్ములా చేంజ్ ఉంది ముందు దానికి దీనికి. ఒకవేళ 2 మీన్స్ అని అడిగితే అప్పుడు ఈ టెస్ట్ చేయాలి టైప్ 2. x1 అంటే ఎంత? మైనస్ 84. z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 84 మైనస్ 81 బై రూట్ ఆఫ్ s1 10 స్క్వేర్ బై n1 121 ప్లస్ s2 ఇక్కడ 12 స్క్వేర్ బై n2 81. దీన్నే క్యాల్సిలో చేస్తే మైనస్ 84 మైనస్ 81 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 10 స్క్వేర్ బై 121 ప్లస్ 12 స్క్వేర్ బై 81 మైనస్ 102.24 వచ్చింది. కానీ ఇక్కడ మాడ్ ఉంది కదా, మాడ్ జెడ్ కాబట్టి మైనస్ ఉన్న ప్లస్గానే తీసుకోవాలి మనం. ఎంత వచ్చింది? మైనస్ 102.2 వచ్చింది, అంటే 102.2. స్టెప్ 5 కంక్లూజన్. ఏం కంక్లూడ్ చేస్తాం ఇక్కడ? మాడ్ జెడ్ ఎంత? 102.2. జెడ్ ఆల్ఫా ఇది 1.96. అంటే ఇక్కడ ఏం ఎక్కువ వచ్చింది? స్టాటిక్ టెస్ట్లో మనకి ఆన్సర్ ఎక్కువ వచ్చింది కాబట్టి నల్ హైపోథెసిస్ రిజెక్ట్ అయినట్టు. ఒకవేళ జెడ్ ఆల్ఫా బై 2 అంటే ఈ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ అయినట్టు. స్టాటిక్ టెస్ట్లో మనకు ఆన్సర్ ఎక్కువ వస్తే
నల్ హైపోథెసిస్ రిజెక్ట్ అయినట్టు. ఇక్కడ రిజెక్టెడ్ ఎందుకు అంటే స్టాటిక్ టెస్ట్లో ఎక్కువ వచ్చింది, మనకు 1 or 2 వచ్చింది. ఇది టైప్ 2 అంటే 2 మీన్స్ ఇచ్చి వాటి టెస్ట్ చేయమంటే 2 మీన్స్ ఇస్తే టైప్ 2 అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్ములా ఇది mod z ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x2 బై రూట్ ఆఫ్ s1² బై n1 ప్లస్ s2² బై n2. ఈ అన్ని వాల్యూస్ మనకి క్వశ్చన్లోనే ఇస్తారు. ఈ ప్రొసీజర్ అంతా మనం రాయాలి 5 స్టెప్స్. సేమ్ ముందులాగానే ఈ ఫార్ములా ఒకటి చేంజ్ ఉంటుంది ఇక్కడ స్టెప్ 4 దగ్గర. నెక్స్ట్ టైప్, థర్డ్ టైప్, టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సింగిల్ ప్రపోర్షన్స్. సింగిల్ ప్రపోర్షన్స్ అంటే ప్రపోర్షన్ ఆఫ్ సక్సెస్ని టెస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఈ టైప్ 3లో సింగిల్ ప్రపోర్షన్లో ఇన్ ఎ శాంపుల్ ఆఫ్ 1000 citizens in India, 540 are wheat eaters and remaining rice eaters. Can we assume both rice and wheat eaters are equal populated in India? Test hypothesis at 1% level of significance and find confidence interval. ఇలా ఏమేమి ఇచ్చారు? శాంపుల్ ఆఫ్ 1000 citizens, శాంపుల్ కాబట్టి n స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాం, పాపులేషన్ అయితే క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 1000. నెక్స్ట్ శాంపుల్ ఆఫ్ సక్సెస్, స్మాల్ pతో డినోట్ చేస్తాం, ఇది శాంపుల్ ఆఫ్ సక్సెస్, స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు x బై n. ఇక్కడ 540 వీట్ ఈటర్స్ ఉన్నారు, రిమైనింగ్ రైస్ ఈటర్స్ ఉన్నారు 1000లో. ఈ 540ని x అనుకుంటున్నాం, x బై n చేస్తే శాంపుల్ ఆఫ్ సక్సెస్ వస్తుంది. x బై n అంటే ఇక్కడ 540 బై 1000, 540 బై 1000 చేస్తే 0.54, 0.54. ఇది స్మాల్ p శాంపుల్ ఆఫ్ సక్సెస్ వచ్చింది. అంటే ఇది క్యాపిటల్ p. క్యాపిటల్ p అంటే 50% అనుకోవాలి. ఎందుకు అజ్యూమ్ చేసుకోమన్నారు? బోత్ రైస్ ఈటర్స్ అండ్ వీట్ ఈటర్స్ ఆర్ ఈక్వల్లీ పాపులేటెడ్ ఇన్ ఇండియా అని అజ్యూమ్ చేసుకోమన్నారు కాబట్టి 50% అనుకోవాలి. ఇది పాపులేషన్కి సంబంధించిన p కాబట్టి క్యాపిటల్ pతో డినోట్ చేస్తాం. శాంపుల్ ప్రపోర్షన్ స్మాల్ pతో డినోట్ చేస్తాం. అంటే ఇక్కడ 50% అంటే 0.5. q ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ p అంటే 1 మైనస్ 0.5. q కూడా 0.5 వస్తుంది. q అంటే ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పాపులేషన్ది. ఇప్పుడు మనకు p వచ్చేసింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది? స్టెప్ 1 ఏంది? నల్ హైపోథెసిస్ h0 p ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇది క్యాపిటల్ p. స్మాల్ p అంటే శాంపుల్ది, క్యాపిటల్ p అంటే పాపులేషన్ది. p ఈజ్ ఈక్వల్ టు 0.5 ఈక్వల్ ఉందని చూపించాలి. నెక్స్ట్ స్టెప్ 2 ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ h1తో డినోట్ చేస్తాం ఈజ్ ఈక్వల్ టు p ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.5 అని చూపించాలి. స్టెప్ 3 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా 1% అని ఇచ్చారు. 1% అంటే ఇక్కడ 99% అన్న 1% అన్న 2.58 ఉంది. అంటే 2.58 అని రాసుకోవాలి మనం, 2.58. నెక్స్ట్ స్టెప్ 4 ఇక్కడ స్టాటిక్ టెస్ట్ z ఈజ్ ఈక్వల్ టు స్మాల్ p మైనస్ క్యాపిటల్ p బై రూట్ ఆఫ్ క్యాపిటల్ p క్యూబ్ బై n. స్మాల్ p ఫస్ట్ స్మాల్ p మైనస్ క్యాపిటల్ p చేస్తున్నాం అంటే 0.54 స్మాల్ p, 0.54 మైనస్ 0.5 బై రూట్ ఆఫ్ 0.5 ఇంటూ క్యూ కూడా 0.5 కదా, 0.5 బై n. n ఎంత? 1000. 0.54 మైనస్ 0.5 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 0.5 ఇంటూ 0.5 డివైడెడ్ బై 1000 సో 2.52 వచ్చింది. 2.52 z వచ్చింది. అంటే ఇక్కడ z 2.52, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 2.58 ఉంది. ఇది ఎక్కువ ఉంది కాబట్టి నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టు. కంక్లూజన్ 5th స్టెప్లో యాక్సెప్టెడ్ అని రాయాలి. ఈ రెండు రాసి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టు రాసేయాలి. స్టెప్ 5 కంక్లూజన్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏం అడిగారు క్వశ్చన్లో? కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కనుక్కోమన్నారు. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ దీనికి ఎట్లా కనుక్కుంటామంటే ఫార్ములా p మైనస్ z ఆల్ఫా బై 2 ఇంటూ రూట్ ఆఫ్ pq బై n కామా p ప్లస్ z ఆల్ఫా బై 2
ఇంటూ √p/n. ఇది ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఇది టైప్ 3 అంటే సింగిల్ ప్రపోర్షన్. శాంపుల్ ప్రపోర్షన్ ఇస్తున్నారు, పాపులేషన్ ప్రపోర్షన్ ఇస్తున్నారు. దాని నుండి ఈ ప్రొసీజర్ చేసి ఈ టైప్ 3 టెస్ట్ చేస్తున్నాం. టైప్ 4 అంటే బిట్వీన్ 2 ప్రపోర్షన్స్. ఇందాక సింగిల్ ప్రపోర్షన్ అది, ఇది బిట్వీన్ 2 ప్రపోర్షన్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ 600 స్టూడెంట్స్ ఆఫ్ ఎ సర్టెన్ కాలేజ్ 400 ఆర్ ఫౌండ్ టు యూజ్ బాల్ పాయింట్ పెన్స్ అండ్ ఇన్ అనదర్ కాలేజ్ ఫ్రమ్ 900 స్టూడెంట్స్ 450 ఆర్ ఫౌండ్ టు యూజ్ బాల్ పాయింట్ పెన్స్ ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇందులో శాంపుల్ ప్రపోర్షన్ ఎట్లా ఏమేమి ఇచ్చారు ముందు గివెన్ డేటా రాసుకోవాలి. N1 600 ఇచ్చినారు, N2 900, 600 900 స్టూడెంట్స్. X1 మీన్ 400, X2 450. Sample proportion P1 is equal to X1 by N1 is equal to 400 by 600. 2/3 అంటే ఇది 0.67. నెక్స్ట్ P2 శాంపుల్ ప్రపోర్షన్ X2 by N2. P2 అంటే ఇది వేరే సెకండ్ కాలేజ్లో, ఫస్ట్ కాలేజ్లో P1 అనుకుంటున్నాం, సెకండ్ కాలేజ్లో P2. X2 by N2. X2 ఎంత 450 by 900, 0.5 వచ్చింది. నెక్స్ట్ P ఈ రెండిటి యావరేజ్ తీసుకు X1 ప్లస్ X2 by N1 ప్లస్ N2 చేస్తే శాంపుల్ ప్రపోర్షన్ వస్తుంది. 400 ప్లస్ 450 by 600 ప్లస్ 900 చేస్తే 0.56 వచ్చింది. Q ఎట్లా 1 మైనస్ P అంటే 1 మైనస్ 0.56 చేస్తే 0.44 వచ్చింది Q. ఇంతవరకు మనం ప్రపోర్షన్స్ కనుక్కున్నాం, P1 P2 కనుక్కున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ స్టెప్ 1 ఏంటి, నల్ హైపోథెసిస్ H0 ఈజ్ ఈక్వల్ టు P1 ఈజ్ ఈక్వల్ టు P2 అని చూపిస్తున్నాం. స్టెప్ 2 ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ H1తో డినోట్ చేస్తాం. P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు P2 అని చూపిస్తున్నాం. P1 గ్రేటర్ దెన్ P2, P1 లెస్ దెన్ P2 అని చూపిస్తున్నాం. స్టెప్ 3 ఏంది, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎంత 95% అని ఇచ్చింది. 95% అంటే 1.96. స్టెప్ 4 స్టాటిక్ టెస్ట్. ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P2, ఇవి స్మాల్ p బై √PQ ఇంటూ 1/N1 ప్లస్ 1/N2 ఇచ్చేస్తే అంటే 0.67 మైనస్ 0.5. 0.67 ఏంటిది, ఇది P1, 0.5 P2 బై √P. క్యాపిటల్ P ఎంత 0.56, ఇది క్యాపిటల్ P, ఈ రెండు స్మాల్ p. అంటే ఇవి శాంపుల్వి, ఇది పాపులేషన్ది. 0.56 ఇంటూ 0.44 ఇంటూ 1/600 ప్లస్ 1/900 చేస్తే మనకి స్టాటిక్ టెస్ట్ Z ఎంత వచ్చింది, 6.49 వచ్చింది. కంక్లూజన్ స్టెప్ 5 కంక్లూజన్. ఏమని కంక్లూడ్ చేస్తాము, కంక్లూజన్ ఇది 6.49 వచ్చింది. మనకి Z ఆల్ఫా బై 2 ఎంత, స్టెప్ 3 1.96 ఉంది. అంటే ఏది ఎక్కువ ఉంది, స్టెప్ 4 ఎక్కువ ఉంది. అంటే mod Z ఈజ్ గ్రేటర్ దెన్ Z ఆల్ఫా బై 2. అంటే ఇక్కడ రిజెక్ట్ అయినట్టు, రిజెక్టెడ్, నల్ హైపోథెసిస్ రిజెక్ట్ అయింది. ఇది లెవెల్ స్టెప్ 3లో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ అయినట్టు, లేదా స్టాటిక్ టెస్ట్లో ఇది mod Z ఎక్కువ వస్తే రిజెక్ట్ అయినట్టు, నల్ హైపోథెసిస్. ఇది టైప్ 4. ఇందులో 2 ప్రపోర్షన్స్ ఇస్తారు. 2 ప్రపోర్షన్స్ ఇస్తే అప్పుడు ఈ ప్రొసీజర్ ఈ ఫార్ములాతోని చేయాలి. నెక్స్ట్ టైప్ వచ్చేసి టైప్ 5 టీ టెస్ట్. టీ టెస్ట్లో ఇందులో ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ 9 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ A అండ్ 6 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ B obtained the following result. Test of hypothesis 1% level of significance whether the performance are equal or not for the both classes. అంటే 2 క్లాసెస్ ఇచ్చి ఈక్వలా లేదా 2 క్లాసెస్ పర్ఫార్మెన్స్ అని అడుగుతున్నారు. ఇది టీ టెస్ట్. ఇందులో ఇది N1, ఇది N2.
ఏమేమి ఇచ్చారు గివెన్ డేటా n1 ఇచ్చారు, n2 ఇచ్చారు, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఇది ఇచ్చారు, ఇంకా ఈ గివెన్ డేటా ఈ టేబుల్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ మీన్స్ కనుక్కోవాలి, ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ xi అంటే 44 ప్లస్ 71 ప్లస్ 63 బై ఎన్ని టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 9 కదా n1 9 చేస్తే ఇది మీన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ వై బార్ది కూడా అట్లనే కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఆల్ yi బై ఎన్ ఎంత ఇక్కడ 6 1 2 3 4 5 6 కాబట్టి 6 చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. ఈ రెండు వచ్చినాక ఒక టేబుల్ వేసుకోవాలి. ఇందులో ఎక్స్ వై అంటే xi yi, ఇది ఎక్స్ బార్ మైనస్ xi మైనస్ ఎక్స్ బార్, xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, నెక్స్ట్ yi మైనస్ y బార్, నెక్స్ట్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఈ టేబుల్ వేసుకొని ఎక్స్ అంటే ఇవి 44 71, y అంటే ఇవి. ఈ 44 నుండి ఎక్స్ బార్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే 44 మైనస్ ఇక్కడ ఎక్స్ బార్ వస్తుంది కదా అది తీసేయాలి. నెక్స్ట్ సేమ్ xi మైనస్ ఎక్స్ బార్ అంటే 44 మైనస్ ఎక్స్ బార్ ఇది వస్తుంది కదా దాన్ని హోల్ స్క్వేర్ చేయాలి. ఇవన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ yi కూడా అంతే సేమ్. yi ఎంత 52 70, ఈ 52 మైనస్ y బార్, నెక్స్ట్ 52 మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఇట్లా చేస్తే ఇవన్నీ వస్తాయి. వీటి సమ్మేషన్ ఇక్కడ రాసుకోవాలి. టోటల్ యాడ్ చేయాలి. వచ్చిన వాల్యూస్ని యాడ్ చేసినాక ఈ టేబుల్ ఎందుకంటే ఇప్పుడు ఈ టెస్ట్ దగ్గర ఫార్ములా ఏముంటుందంటే t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ వై బార్ బై ఎస్ ఇంటూ 1 బై రూట్ ఆఫ్ 1 బై n1 ప్లస్ 1 బై n2 అని ఇది ఉంది. కానీ ఇక్కడ ఎస్ ఇవ్వరు కాబట్టి ఎస్ కనుక్కోవడానికి ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఇవి రావడం కోసమే ఈ టేబుల్ వేస్తున్నాం మనం. బై n1 ప్లస్ n2 మైనస్ 2. ఈ ఎస్ వచ్చినాక ఈ వాల్యూ వచ్చినాక ఎస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈ వాల్యూ చేస్తే మనకి ఎస్ వచ్చేస్తుంది. ఎస్ వచ్చినాక ఈ టీ టెస్ట్ దగ్గర టీ అన్నా జెడ్ అన్నా ఒకటే, కానీ టీ టెస్ట్ కాబట్టి టీతో డినోట్ చేస్తున్నాం. ఇందులో ఎస్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టీ టెస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ టీ ఆల్ఫా ఇక్కడ ఎంత 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇచ్చారు అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 1% అంటే 1% అంటే మనకు తెలుసు ఎంత 2.58. దీనికంటే తక్కువ వస్తే నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ అయినట్టు, దీనికంటే ఎక్కువ వచ్చిందనుకో ఈ టీ టెస్ట్ వాల్యూ నల్ హైపోథెసిస్ రిజెక్ట్ అయినట్టు. ఇది టైప్ 4 టీ టెస్ట్. నెక్స్ట్ టైప్ ఎఫ్ టెస్ట్. Example, let consider two small samples of size n1 and n2 are drawn from two normal population to test of hypothesis. The two population variance sigma 1 square, sigma 2 square are equal or not. Two independent sample of size 8 and 7 has the following information. xi 8 ఉన్నాయని yi 7 ఉన్నాయని ఇచ్చిరు. అంటే n1 8 n2 7 అని ఇచ్చిరు. ఇక్కడ గివెన్ డేటా రాసుకోవాలి. ఫస్ట్ రాసుకున్నాక సేమ్ ఇందాక అట్లానే మీన్స్ కనుక్కోవాలి. మీన్ ఎక్స్ బార్ది వై బార్ది అంటే సమ్ ఆఫ్ ఆల్ xi బై n, సమ్ ఆఫ్ ఆల్ yi బై n కనుక్కుంటే ఈ మీన్స్ వస్తాయి. మీన్స్ వచ్చినాక ఇక్కడ కూడా టేబుల్ వేసుకోవాలి. ఈ ఫార్ములా ఏముంది అంటే ఇక్కడ స్టాటిక్ టెస్ట్ ఎఫ్ టెస్ట్ది s1 స్క్వేర్ బై s2 స్క్వేర్. ఒకవేళ ఇది s1 స్క్వేర్ s2 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ తక్కువ ఉంటే s2 స్క్వేర్ బై s1 స్క్వేర్, s2 స్క్వేర్ s1 స్క్వేర్ కంటే ఎక్కువ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఎస్ రావాలంటే ఏం ఫార్ములా ఉందంటే s1 స్క్వేర్కి సిగ్మా సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n1 మైనస్ 1. s2కి అయితే s2 స్క్వేర్కి సమ్మేషన్ ఆఫ్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ బై n2 మైనస్ 1 ఉంది. ఇవి రెండు రావాలంటే ఇందాకట్లాగానే సేమ్ ఇక్కడ కూడా టేబుల్ వేసుకోవాలి.
ఎక్స్ వై xi minus x bar yi minus y bar xi minus x bar whole square yi minus y bar whole square చేయాలి. ఇది చేస్తే ఈ xi minus x bar సమ్మేషన్ టోటల్ వస్తుంది. ఇది వచ్చినాక ఎస్ వస్తుంది కదా, ఎస్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఒకవేళ ఎఫ్ టెస్ట్ వాల్యూ ఎక్కువ వస్తే నల్ హైపోథెసిస్ రిజెక్ట్ అయినట్టు, మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ అయినట్టు. సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు టీ టెస్ట్కి ఎఫ్ టెస్ట్కి ఫస్ట్ మీన్స్ కనుక్కోవాలి, తర్వాత ఈ ఫార్ములా రాసుకున్నాక ఇక్కడ ఎస్ రావడం కోసం ఈ సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n1 మైనస్ 1 ఇవి చేస్తే వస్తుంది. ఈ సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఎట్లా వస్తుంది అంటే టేబుల్ నుండి వస్తుంది. ఎక్స్ వై ఇవి టేబుల్ వేసుకోవాలి. ఎక్స్ బార్ అంటే ఇక్కడ మీన్స్, వై బార్ అంటే మీన్. ఇది చేస్తే వస్తుంది. తర్వాత ఏది ఎక్కువ ఉంటే అది, ఒకవేళ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ అయినట్టు, ఎఫ్ టెస్ట్ ఎక్కువ ఉంటే రిజెక్ట్ అయినట్టు. ఇది ఎఫ్ టెస్ట్. ఈ 6 టైప్ టెస్ట్లో టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో ఉన్నాయి. ఇది టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.